నాకైతే చాలా బాధ, ఇంత మంచి ఈవెంట్లు ఇట్లా జరగదని అసలు అనుకోలేదు. పైన కీచైనట్టు ఉంటది. బ్రదర్ అయితే ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఐఫోన్ కొనడానికి మన దగ్గరికి వచ్చాడు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం అయితే ఎప్పటి నుంచో ఒక చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట నా ఫోన్ అప్గ్రేడ్ చేయడానికి. బేసిక్ గా నా ఫోన్ వచ్చేసి 256 GB. నార్మల్ యూస్ కి 256 GB ఫోన్ సరిపోదు. అట్లాంటిది నేను యూట్యూబర్ అనమాట. ఒక యూట్యూబర్ గా 256 GB ఫోన్ వాడుతున్నానంటే అది ఎట్లా అంటే ఒక వీడియో తీయడానికి ఇంకొక వీడియో డిలీట్ చేయాలన్నమాట. అట్లా వీడియోలు డిలీట్ చేసుకుంటూ ముక్కల్ని పేర్చుకుంటూ ఇన్ని రోజులు అయితే అడ్జస్ట్ అయ్యాను. ఈ రోజు కొంచెం అయితే మెమరీని అప్డేట్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడైతే ఫోన్ అప్గ్రేడ్ చేయబోతున్నాం అనమాట. సాయిగడ్ అయితే కొత్త ఆరెంజ్ ఫోన్ కొనబోతున్నాడు. మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటది. అది కాకుండా ఈ వీడియోలో ఆ ఫోన్ కొనబోయేది ఎక్కడంటే నా ఫ్రెండ్ షాప్ లోనే. మేము ఎలా అంటే భలే ఫ్రెండ్స్ అనమాట. తను విష్ణు అని నా ఫ్రెండ్ అనమాట. షాప్ ఓపెన్ చేస్తాడు. ఇదేం ప్రమోషన్ నేను రూపాయి తీసుకోలేదు. మీరు అనుకుంటారేమో నేను అన్నిటికీ కదిలితే డబ్బులు, వెనక్కి కదిలిన డబ్బులు, ముందర కదిలిన డబ్బులు తీసుకుంటానేమో అని చెప్పి అట్లా ఏం చేయను. నా ఫ్రెండ్స్ తక్కువ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఈ మధ్య ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏ షాప్ అయితే నేను ఫోన్ కొనడానికి వెళ్తున్నానో ఆ షాప్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో కూర్చొని నా ఫ్రెండ్ విష్ణు పాటలు వస్తున్నాయి, టీడీపీ పాటలు వస్తాయి. ఒక చిన్న రూమ్ లో వాళ్ళ ఇంట్లో పక్కన స్టోర్ రూమ్ ఉంటే ఆ స్టోర్ రూమ్ లో పెట్టి మొబైల్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఒక పెద్ద స్టోరే ఓపెన్ చేసి ఆ స్టోర్ ని పెద్దది చేశాడు అనమాట. చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఒక చిన్న స్టేజ్ నుంచి అంత దాకా వచ్చాడు మా ఫ్రెండ్. అలాగే అందరం ఇప్పుడు అలాగే ఇంకొక వ్యక్తి అనమాట. అతను కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ హోటల్కే వచ్చున్నాడు, టేస్ట్ని రెండుకే వచ్చున్నాడు. మీకు అతన్ని కూడా చూపిస్తాను. అతనికి చాలా మంది లేడీస్ ఫాలోయింగ్ అయితే భయంకరంగా ఉంది. నన్ను కూడా కామెంట్స్ లో అడిగారు, నువ్వు అతను అన్నా తమ్ముళ్ళ లేకపోతే కజిన్సా, కొంచెం సిమిలర్ గా ఉంటారు అది ఇది అని. నాకే నవ్వు వచ్చింది. అతను సూపర్ ఉంటాడు చూడడానికి. నేనే ఒప్పుకున్నా, చాలా బాగుంటాడు. నేను కామెడీగా ఉంటాను అనమాట. కమెడియన్ వేరు, హీరో వేరు కదా, ఎంత బాగుంది. ఇప్పుడైతే అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కలుస్తాను అనమాట. అతనే మా ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్ కి గెస్ట్ గా, అతను కూడా గెస్ట్ గా వచ్చాడు. సో ఇప్పుడు అతన్ని చూపిస్తాను మీకు చిన్న సర్ప్రైజ్ అనమాట. బాగుంటది. అందరూ ఏందో బ్లాక్ షర్ట్లు వైట్ పంచెలతో అని చెప్తున్నాడు విష్ణు. థీమ్ అదే ఎంట్రీ థీమ్ అంతా చూద్దాం. ఈ వీడియో అయితే మంచిగా ఉంటదనే ఊహిస్తున్నాను. మా నెల్లూరులో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా వస్తున్నారు అక్కడికి. ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్, మేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఆల్మోస్ట్ వస్తున్నారు. అందరిని ఇన్వైట్ చేశాడు విష్ణు. నాకేందో సిగ్గేస్తా ఉంది. మా అన్నయ్య ఏంటంటే ఇప్పుడు డబ్బులు వచ్చేసి మా అన్నయ్య ఇస్తా అన్నాడు నాకు ఫోన్ కి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని చాలా రోజుల తర్వాత ఎక్కువ క్యాష్ అయితే హ్యాండ్ లో పట్టుకోబోతున్నాం అనమాట. ఎక్కువ క్యాష్ ఇప్పుడు ఇలా క్యాష్ మొత్తాన్ని హ్యాండ్ లో పట్టుకొని తీసుకెళ్లి మా విష్ణు ఓపెనింగ్ ఫస్ట్ షాప్ లో ఫస్ట్ మొబైల్ నేనే కొనబోతున్నాను అనమాట. అది కూడా పెద్ద ఫోన్ కొంటున్నాము. అండ్ అది కాకుండా నాలాగే చెప్పాను కదా, నాలాగే విష్ణులాగే చాలా తక్కువ స్టేజ్ నుంచి కష్టపడి ఒక కామన్ మ్యాన్ నుంచి ఇప్పుడు సెలబ్రిటీ అయి ఉన్నాడు. అతను కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ తమ్నేల్ మీకు చూసే ఉంటారు మీరు. చూద్దాం అతని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. లెట్స్ గో. ఇప్పుడైతే అతను వెళ్ళి కలుద్దాము. అటు నుంచి అటు వెళ్ళిపోయేసి పంచెలు లేవనమాట మన దగ్గర. నా దగ్గర పంచెలు ఉన్నాయి అనుకున్నాను. నాకు బన్నీకి ఇద్దరికి వైట్ పంచెలు కొనుక్కొని అటు నుంచి అటు షాప్కి వెళ్ళిపోయేసి మొబైల్ కొనుక్కొని ఎంట్రీ వీడియోస్, ఓపెనింగ్, కటింగ్ అంతా చూద్దాం పదండి. లెట్స్ గో. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ కొట్టి కంటిన్యూ చేయండి, ఓకేనా? వీడియో అయితే మంచిగా ఉంటుంది, ట్రస్ట్ మీ. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు, ఓకేనా? లెట్స్ గో. ఇలా చెప్పాను కదా, డౌన్ టు ఎర్త్. గూగుల్లో కనుక మీరు ఇప్పుడు వెళ్ళి కొట్టండి, ఇట్లా వీడియో పక్కన పెట్టి ఇంకో ఫోన్ ఏదైనా ఉంటే తీసుకొని కొట్టండి. మోస్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అని కొడితే మా ముగ్గురు ఫోటోలు వస్తాయి అనమాట పైన. ఇట్లాగా ఫస్ట్ ఇన్ని తర్వాత ఆయన ముగ్గురు తిరుగుతా ఉంటాయి తలలు. వీలే అనమాట మా ఫ్రెండ్. ఈరోజు షాప్ ఓపెన్ చేయబోయేది. షాప్ ఓపెన్ కాదు, రీఓపెన్ చేయబోతున్నాడు. అండ్ అతను వచ్చేసి మా నెల్లూరులో ఫేమస్ అనమాట. నెల్లూరులో ఎవరికి కారు కావాలన్నా ఆయన దగ్గరికి రావాలి. పుష్ప ఎర్చందనం అమ్ముతారు, ఈ పుష్ప కార్లు అమ్ముతారు. అమ్మడు ఇస్తుంటాడు, చెప్తా మళ్ళీ చెప్తా. అండ్ ఇప్పుడైతే మనం చెప్పాం కదా, మాలాగే ఇంకొక వ్యక్తి ఇలా కింద నుంచి వచ్చాడు, మొలకెత్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని అయితే కలవబోతున్నాం. ఓకే అండి, ఇప్పుడు వెళ్తున్నామా? తనకూడదు వచ్చి తీసేదా కాగల. నువ్వు టెంట్ షర్ట్ డ్రైవర్ మీద ఉంటే ఆయన బాగా మళ్ళీ వాడు వేస్తే లైట్లు ఎలాగతాయి కానీ వద్దులే. ఏం చేస్తున్నాడా? ఏంది అంత పెద్ద పేరు సేవ్ చేసావా? కిలోమీటర్ సేవ్ చేసే పేరు. పొద్దున్నే మనోడు వడలు, ఇడ్లీ తిన్నట్టున్నాడు. ఈయన బ్యూటీ సీక్రెట్ అదే అనమాట. అయితే
ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వ్యక్తిని అయితే మీరు అందరూ ఇప్పుడు చూడబోతున్నారు అనమాట. ఎవరో కాదు అతనే ఇతను ఒకప్పుడైతే మనకి పిలుపు వచ్చినా కానీ వెళ్ళలేదు బొలిపెక్కి. ఇతనైతే అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇంత దూరం వచ్చి ఇప్పుడైతే సెలబ్రిటీగా నిలబడ్డాడు. అతను ఎవరో కాదు ఇతనే. కంగ్రాచులేషన్స్ బ్రో. నా పేరు సాయి. వెల్కమ్ టు నెల్లూరు. నేనే బ్రో. లావ్ అయ్యలే బ్రో, మళ్ళీ సన్నగా అవుతా. అవునవును బ్రో, ఫస్ట్ బాగా మస్కులర్ గా భలే ఉన్నారు. ఇప్పుడు కూడా బాగున్నారు బ్రో, ఇటు కూడా బాగున్నారు. BMW X3 నాది. టాటా ఆల్ట్రోస్ పైన కీ చేయనట్టు ఉంటది. భలే ఉంది డ్రెస్. సూట్ అదిరిపోయింది బ్రో. ఫోటో తీసుకోవచ్చా? సరదాగా కేజీఎఫ్ డైలాగ్ ఇది. అగ్ని పరీక్ష నుంచి ఇది వీడియోనే బ్రో. సూట్ బాగుంది ఫోటో తీసుకుంటా అని అంటారు కదా, డైలాగ్ చెప్పిన బ్రో. సూట్ బాగుంది ఫోటో తీసుకుంటారా? రెడీ బ్రో. చేపల పులుసు ఫేమస్ బ్రో నెల్లూరుకి, భలే ఉంటది. ఈ నుంచి వచ్చేది ఏదైనా సరే రెడీగా ఉంటది. మీరు ఏది చెప్పండి అంతే వచ్చేస్తే. బ్రదర్ అయితే వీడియోస్ ఉంటాయి. ఎట్లా అంటే ఎవరైనా వచ్చు. బ్రదర్ అయితే ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఐఫోన్ కొనడానికి మన దగ్గరికి వచ్చాడు. ఆఫ్రికాలో ఐఫోన్లు అమ్మరు, ఈ బ్రదర్ దగ్గరికి అయితే వచ్చి కొంటారు. బాగుంటాయి అంటే సరదాగా మేము ఆట పట్టిస్తాం బ్రో. ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా వచ్చేస్తారు డైరెక్ట్ ఫోన్ కొనడానికి ఇక్కడికి. ఏం చేసావు బ్రో? మీరు నార్మల్ 7up చూసారు కదా, డ్రింక్ తాగి దాని మీద ఫోటో ఉంటుంది, జుట్టు ఇట్టు వచ్చి సన్నగా ఇట్ట ఫేస్ వచ్చేది. ఓడే అది క్యారెక్టర్, రియల్ క్యారెక్టర్. ఇతని నుంచి ఇన్స్పైర్ అయ్యి 7up తీసుకున్నారు. రీసెంట్ గా సమోసే రీల్స్ ట్రెండ్. మీరు లోపలికి వెళ్ళిపోయారు బ్రో, టైంకి ట్రెండ్ అయ్యే టైంకి. ఇప్పుడు చూడాలా సమోసే? ఓకే మనోడేనా సమోసే? ఇతనే. చూసాను, వీడియో చూసాను. ఇతనే అనమాట. మీరు అప్పుడు అగ్ని పరీక్షలో ఉండి ఉంటారేమో. లేదు చూసాను. అది యాక్చువల్లీ మాకు నైట్ టైం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ మార్నింగ్. ఎన్ని వారాల్లో కానీ రివీల్ అవ్వలేదు ఎవరో ఏంటి అన్న ఫేస్. ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్ తర్వాత చేశారు. ఇతనే బన్నీ. నెల్లూరు వీళ్ళందరూ మొత్తం నెల్లూరు. మీరు ప్రేమమా ఈ రోజు అందరూ? ప్రేమ గడపేశారు. సో మీ ప్రేమను పంచుతారు అయితే? నాకు ఖచ్చితంగా పంచుతాం బ్రో. అయ్యా అదేం క్వశ్చన్. నెల్లూరు అంటేనే ప్రేమను పంచుతారు. అదే సినిమాలో ఇద్దరు అమ్మాయిలు లవ్ చేస్తే ప్రేమ అంటారు, బయట అయితే కామం అంటారు. అర్థమైంది సార్. రాండి బ్రో వెళ్దాం. లెట్స్ గో. స్టార్ట్ అయిపోవచ్చా? అయిపోతాం బ్రో, ఎందుకు ఇంక టైం వేస్ట్. కాసేపు ఎచ్చులు పడదాం. ఇదే అనమాట పుష్పరాజ్ కారు. ఇట్లాంటి కార్లు పుష్పరాజ్ దగ్గర చాలా ఉన్నాయి. తర్వాత చెప్తా ఏంటి మ్యాటర్ అనేది. ఇప్పుడు మనం అయితే షాప్ దగ్గరికి వెళ్ళబోతాం. ఇప్పుడు దాకా సర్ప్రైజ్ రివీల్ అయిపోయిందా మర్చిపోయినా. ఇదనమాట డిమాండ్ పవన్ బ్రో అయితే వచ్చాడు నెల్లూరుకి. మా నెల్లూరు ఆదిత్యం మొత్తం ఇస్తాము. బ్రో అయితే మనల్ని కోరిక ఒకటి కోరాడు అనమాట. ఫిష్ ఫ్రై కావాలంట, పులుసు తినడంట బ్రదర్ అయితే. మన నెల్లూరు చేపల ఫ్రై ఎట్టుంటుందో ఒకసారి టేస్ట్ చూపించి అయినా ఇలా ఫ్యాన్స్ సారీ ప్రేమ అభిమానం. మనం అయితే ఇప్పుడే స్పాట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే అబ్బో జనాలు చూడంగానే ఒకసారి దిమ్మ తిరిగిపోయింది అనమాట. మామూలుగా రాలేదు. మాన్యా ఇన్ని రోజులు కష్టపడినందుకు మన విష్ణుకి కొంచెం ఫలితం అయితే అందింది. నెల్లూరు మొత్తం, నెల్లూరే కాదు చుట్టుపక్కల ఉన్న అన్ని స్టేట్స్ కి మంచిగా బజ్ క్రియేట్ అయింది మాన్యా మొబైల్స్ ఓపెనింగ్ అని. ఇదిగో మన ముందర పవన్ బ్రో ఉన్నాడు, వెనక మనం ఉన్నాం, మన వెనక సమోసే ఉన్నాడు. సమోసే వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఇదిగో 7up సమోసే ఇంకా మన బ్రదర్ కూడా అందరూ అయితే ఉన్నారు. ఇప్పుడు మనం అయితే దిగబోతున్నాం ఇంకా సేపట్లో. అరే అద్దం ఎత్తుకోవడమే సుఖమయం అనుకుంటా, కానీ మన వాళ్ళు వీడియో దించు ముఖం మీద. హాయ్ 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 హాయ్. పవన్ రాలా వచ్చినా దాంట్లో వెనక వస్తుంది. ఓకే 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 బాయ్ బాయ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ముగ్గురు బయలుపోతారు. ఓకే హాయ్. షాప్ ఓపెనింగ్ వాళ్ళు వీళ్ళు వస్తారని చెప్పి అనుకున్నా కానీ మరి ఈ రేంజ్ లో ఇంత మంది వచ్చి ఇంత అసలు గోళవాళ్ళు చేస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ పోలీసులు వచ్చి కార్ దగ్గరికి పక్క జరిపేదాకా పోలేదు. అబ్బా ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నందుకు నాకైతే మామూలు హ్యాపీ అనిపించలేదు. ఒక్కసారి వీళ్ళందరినీ చూసి ఒకసారి 2 మాట్లాడాను కదా, వీడియోలు ఆపేయాలనిపిస్తుంది, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఆ మాటలు ఏమి గుర్తే రావట్లేదు. అసలు ఆ మాటలు ఎందుకన్నా అని చెప్పి సాడ్ గా ఫీల్ అయ్యాను. నాకు ఎస్ఐ గారు ఇంకా కొంతమంది కానిస్టేబుల్ వచ్చి క్రౌడ్ క్లియర్ చేస్తారు కదా, అది ఎలా జరిగిందంటే అక్కడ ఎలివేషన్ సీన్ అయితే జరిగింది అనమాట. ముందర పవన్ బ్రో అయితే వెళ్ళిపోయాడు. పవన్ బ్రో వెనకాలే మళ్ళీ మా
మా తారు వచ్చింది. ఆల్రెడీ ఒకడు వెళ్ళాడు కదరా, మళ్ళీ ఇంకొకరు ఎవరు రా వీడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు రా అందరని చెప్పి తీరా చూస్తే అక్కడ విండో దించగానే నేనున్నాను. అబ్బా పిల్లలందరూ ఒక్కసారి పైకి వచ్చారు. ఆ ఫీల్ అయితే ఒక్కసారి సెలబ్రిటీ ఫీల్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న పిల్లలందరూ నా సబ్స్క్రైబ్ చేసుకున్నా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు కదా, వీళ్ళ కోసమైనా సరే హ్యాపీగా మంచిగా వీడియోలు చేయాలనిపించింది నాకు. అండ్ ఇంక నేనైతే ఒక మంచి కామెడీ స్పీచ్ కూడా ఒకటి ప్రిపేర్ చేశాను, నేను సమోసా ఇద్దరం. కానీ మొత్తం అంతా బెడిసి కొట్టేసింది. చాలా కంటెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చిన క్రౌడ్ కి అసలు కంట్రోల్ కాలేదు. మన సర్కార్ సింగ్ సాయి కూడా వచ్చాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ కావాలంటే ప్రస్తుతానికి స్పీచ్ ఉంది. 5 minutes అందరు కొద్దిగా దిగితే 5 minutes హోల్డ్ చేయండి. అంతమంది సబ్స్క్రైబర్స్ ఒకసారిగా వచ్చి మీద పడేసరికి ఆ ప్రేమలో ఈది కొట్టిమిట్లాడి అక్కడి నుంచి అయితే తప్పించుకొని నైస్ గా మాన్యా మొబైల్ షాప్ లోకి అయితే వచ్చేసి కాసేపు పవన్ బ్రోతో మాట్లాడుకుని సరదాగా చిట్ చాట్ చేసుకున్నాము. నైట్ నేను వెళ్తున్నా మాకు ఓనైతే జుట్టు బట్టి వెనక్కి లాగి ఫోటో తీసుకున్నాను. ముక్కు పట్టుకుని వచ్చిన క్రౌడ్ కంట్రోల్ అవుద్దామని చెప్పి చాలా అంటే చాలా సేపు ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే ఆ లోపలే కూర్చొని అయితే వెయిట్ చేసాం. పవన్ బ్రో కోసం చాలా మంది వచ్చారు, నా కోసం వచ్చారు, సెవెన్సే కోసం వచ్చారు. మొత్తం అంతా ఒకసారి వచ్చి మీద పడేసరికి ఏం అర్థం కాలేదు. ఇంకా అసలు వెయిట్ చేసి 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 ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసామన్నమాట. 7up కి అయితే హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి క్రౌడ్ మొత్తాన్ని వెనక్కి పంపించేసి నైస్ గా పవన్ బ్రో హోటల్ దగ్గరికి పంపించేసి అయితే ఫోన్ తీసుకుని అన్బాక్సింగ్ అయితే చేసేసాను. చాలా సేపు భయంకరమైన ఒత్తిడి తర్వాత తాకిడి తర్వాత మనం అయితే ఫోన్ కొనడానికి వచ్చేసాం. మన మెయిన్ టాస్క్ అయితే ఇదే అనమాట. పవన్ బ్రోన్ అయితే సేవ్ చేసేసారు వాళ్ళు. ఆ దురదృష్టం శాతం అసలుకి నాకైతే చాలా బాధ. ఇంత మంచి ఈవెంట్లు ఇట్లా జరగదని అసలు అనుకోలేదు. 7up అయితే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి పడిపోవడం జరిగింది. దానివల్ల మొత్తం ఆగిపోయి 7up ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళడం, ఆ సీన్లన్నీ తీయలేదు. సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనా ఉంటాయి ఏంది డేరా అదేం లేదనమాట. అందరం బానే ఉన్నాము, ఏం జరగలేదు. ఇంకా సడన్ గా ఈవెంట్ చాలా జరగాల్సింది, అసలు చాలా ఉన్నాయి లోపల, ఇంకా చాలా యాక్టివిటీస్ అన్ని జరగాల్సింది. కానీ అన్ని ఆపేసి ఇంకా క్రౌడ్ కంట్రోల్ కాలేదు. మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. ఇప్పుడైతే మన మెయిన్ టాస్క్ ఇదే అనమాట. ఐఫోన్ కొనడానికి అయితే వచ్చాం. మనం క్యాష్ తీసుకొని వచ్చాం. మన విష్ణు మాన్యా 2.0 ఫస్ట్ మొబైల్ మనమే కొనబోతున్నాం అనమాట. థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్ థ్యాంక్ యూ చూడరా. ఇదే అనమాట మన ఫస్ట్ ఫోన్. ఇది అది కదా ఎనర్జీ, దాంట్లో ఎనర్జీ ఉంది. ఇప్పుడు తీసుకో, ఓపెన్ చేసుకో. కలర్ లేదా జాతి జెండా వేరే కలర్ లేదా అంటున్నా. జాతీయం క్లాప్స్ అయ్యా, క్లాప్స్ బ్రో భలే ఉంది బ్రో. ఎంజాయ్ చెయ్యి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇంతకన్నా నుంచి ఏం చెప్పగలం మీకు. లవ్ యూ. ఇది కూడా మన కొత్త ఫోన్ ఫ్రెండ్స్. నమ్మకానికి అమ్మ లాంటిది మన మాన్యువల్ యాపిల్. రేపటి నుంచి నేను ఎట్ట తిరుగుతాను, ఎవరైనా హాయ్ చెప్పారు అనుకో. బాగున్నారా బ్రో, తిన్నారా మీరు? థ్యాంక్ యూ సో మచ్. షేక్ హ్యాండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దీంతో ఇవ్వాలి ఉంటా తింటే అనమాట ఈ వీడియోకి. ఇదే మన కొత్త ఐఫోన్. కుదిరితే ఇంట్లో మాట్లాడతాను, లేకపోతే ఈ వ్లాగ్ అయితే తింటే అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.